గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ తెలంగాణపై ఫోకస్ చేసింది. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు దాదాపు వ్యూహమంతా ఖరారు చేసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని క్యాడర్ కు చెప్పిన బాబు ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణికి బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి బూస్ట్ ఇచ్చేందుకు బ్రాహ్మణిని రంగంలోకి దింపబోతున్నట్లుగా తెలుస్తోంది. నారా బ్రాహ్మణికి త్వరలోనే బాధ్యతలిచ్చే నిర్ణయానికి తండ్రి బాలకృష్ణ, భర్త నారా లోకేష్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ తెలంగాణపై ఫోకస్ చేసింది. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు దాదాపు వ్యూహమంతా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని క్యాడర్ కు చెప్పిన చంద్రబాబు ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణికి బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి బూస్ట్ ఇచ్చేందుకు బ్రాహ్మణిని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. నారా బ్రాహ్మణికి త్వరలోనే బాధ్యతలిచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ తెలంగాణపై అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రేహానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న క్రమంలో మీడియా ద్వారా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో ఊపిన నారా బ్రాహ్మణికి సంబంధించి మరొక సంచలన విషయం బయటకు వచ్చింది. ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా మీడియా మొత్తాన్ని కూడా, అలాగే వచ్చే పెద్ద మనుషులందరూ కూడా తాను వాక్ చాతుర్యంతో గానీ, అలాగే ఏదైతే వాళ్ళ యొక్క బిజినెస్ లో మొత్తం కూడా నారా బ్రాహ్మణి ఒంటి చేత్తో నడిపిన సంగతి అందరికీ తెలిసిందే. బిజినెస్ పరంగా కూడా ఆ పలు రకాల విజయాలు సాధించి పలు రకాల అవార్డులు కూడా సాధించినవైనా అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణికి ఉన్న స్పీచ్ కానీ, నారా బ్రాహ్మణికి ఉన్న వాక్ చాతుర్యం కానీ, నారా బ్రాహ్మణికి ఉన్న ఏదైతే అందరిలో ఆకట్టుకొని అందరితో తనువుగా మాట్లాడే యొక్క గుణాన్ని చంద్రబాబు నాయుడు క్యాచ్ చేసినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నారా బ్రాహ్మణి అంటే తెలియని వ్యక్తులు అంటూ ఎవరు లేరు. అలాగే ఆ యొక్క నైపుణ్యాన్ని చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉపయోగించుకోబోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి లీడ్ తీసుకొని పాలన చేస్తున్నారో, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణిని నియమించబోతున్నట్లు తెలుస్తా ఉంది. నారా బ్రాహ్మణికి సంబంధించి ఇప్పటికే ఆ భర్త లోకేష్ గాని, అలాగే తండ్రి బాలకృష్ణ గాని ఇప్పటికే పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా నారా బ్రాహ్మణి ఎప్పటి నుంచో ఆ ఎన్నికల్లోకి రాజకీయ వాతావరణంలోకి దిగుతుంది, రాజకీయ వాతావరణంలో నెట్టుకు రాగలుగుతుంది. అవసరమైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో కూడా నారా బ్రాహ్మణికి కీలక బాధ్యతలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో నెట్టుకు రాగలదని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నారా బ్రాహ్మణి వస్తే రాష్ట్రంలో టీడీపీ డెవలప్ అయింది అని అందరూ ఊహించిన పరిస్థితి. ఆ యొక్క ఏదైతే నారా బ్రాహ్మణికి ప్రజల్లోకి వచ్చిన నమ్మకాన్ని తెలంగాణలో ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. సంచలనం కలిగించే అంశం మనకు అందిన సమాచారం వరకు తెలంగాణలో ఏదైతే నారా బ్రాహ్మణికి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నెలాఖరులోగా ప్రకటన చేయబోతున్న సమాచారం మనకు అందుతా ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు పూర్తిగా క్లియరెన్స్ చేసిన పరిస్థితి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గత 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన క్రమంలో వ్యూహం అంతా కూడా ఖరారు చేసినట్లు తెలుస్తా ఉంది. అలాగే తెలంగాణలో గతంలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని కూడా ఈ మేరకు చంద్రబాబు నాయుడు గత 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడిని ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటి దాకా కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఎప్పుడు గతంలో లేని ఎన్నడూ విధంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడుకి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటి దాకా భారీ ర్యాలీతో తీసుకెళ్లడం, దీనికి సంబంధించి హైదరాబాద్ లో పోలీసులు పలు ప్రాంతాలలో పోలీసు ఆంక్షలు కూడా విధించడం ఒకసారిగా తెలంగాణని ఒక ఊపుందనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో తెలంగాణ రాజకీయం మొత్తం కూడా తెలంగాణ టీడీపీలో ముఖ్య నాయకులందరితో కూడా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇచ్చిన మాట
తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తాను, మీరందరూ రెడీగా ఉండండి, అందరూ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ చంద్రబాబు నాయుడు ఏదైతే తెలంగాణ వాళ్ళకి చెప్పారో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తానన్న నేపథ్యంలో ఆ ఎందుకు బాణంగా నారా బ్రాహ్మణిని ఉపయోగించుకున్నట్లు మనకు కనపడతా ఉంది. నారా బ్రాహ్మణిని ఈ నెలాఖరులోపు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించే అవకాశం ఉంది. అయితే నారా బ్రాహ్మణి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ కీలక నేతలతో ఒకానొక సమయంలో రాహుల్ గాంధీతో కూర్చొని మాట్లాడిన సందర్భం, అలాగే కేంద్రంలో బీజేపీలో ఉన్న పెద్దలతో కూడా కూర్చొని మాట్లాడిన నేపథ్యం. నారా బ్రాహ్మణి అంటే ఇటువైపు కాంగ్రెస్ లో గానీ ఇటువైపు బీజేపీలో గానీ తెలంగాణ పరంగా కూడా తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా బీజేపీలోని కాంగ్రెస్ లోని కీలక నేతలందరూ కూడా నారా బ్రాహ్మణిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి. నారా బ్రాహ్మణి వెళ్తే ఆ నీట్ గా మాట్లాడి పంపించే పరిస్థితి. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణికి కీలక బాధ్యతలు అప్పచెప్పి తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చి మరలా తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ ఓడించి అధికారంలోకి తీసుకొచ్చే పూర్తి బాధ్యత కూడా బ్రాహ్మణికి అప్పచెప్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి భర్త నారా లోకేష్ గాని ఆ బాలకృష్ణ గాని పత్తి జెండా ఊపి ఆ ఘనంగా తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితి అయితే ఏర్పాటు చేసినట్టు కనపడతా ఉంది రిహానా మనకి. ఓకే నాగేశ్వరరావు.